యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. వాక్య సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మికిలి ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు అంతట్లో నన్ను మమ్మలను బేర్షెబా ప్రార్థనా మందిర విశ్వాసులందరి కుటుంబాలను క్షేమంగా కాపాడి ఈ సాయంకాల సమయంలో నీ మందిరానికి నడిపించినందుకు వందనాలు. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గంలో ఉన్న వారిని క్షేమంగా నీ మందిరానికి నడిపించండి. ఇంతవరకు దేవా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీకు వందనాలు. వాక్యం ద్వారా కూడా నన్ను మమ్మల్ని ఆదరించి ఓదార్చి మీ కొరకై మమ్మల్ని సిద్ధపరిచి మేము సంఘములో ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేసుకోవటానికి మాకు సంఘ ప్రార్థన ఇచ్చారు, అనుబంధించారు. అందును బట్టి స్తోత్రాలు. మా దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిలబడే నేను అయోగ్యుని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నా సొంత ఆలోచన తలంపులు మరుగు చేసి మీ యొక్క చిత్తమే బయలుపరిచి మీ నోటి బూరగా నన్ను వాడుకొని నీ బిడ్డలకును నాకును ప్రయోజనకరంగా నాయన మరి మీ వాక్యము మాకు ఆదరణకరంగా ఓదార్చేదిగా ఉండునట్లు సహాయం చేయమని వాక్యాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనం చదవండి. పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. కాబట్టి దేవుని అంగీకరించిన ప్రియ బిడ్డలమైన మనమందరికీ అపోస్తలుడైన పౌలు అంటే మనలాంటి కొలస్సీ సంఘానికి ఈ పత్రికను వ్రాశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పరిశుద్ధులు ఎవరంట? క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. కాబట్టి పరిశుద్ధులు ఎవరంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు, సంఘములో ఉన్న పరిశుద్ధులు ఎవరంటే వారు క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. క్రీస్తు యేసు ప్రభువు నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులంట. మరి పరిశుద్ధులు ఏ రీతిగా ఉండాలా? ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో కొలస్సీ 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఈ పత్రిక రాసేటప్పుడు మరి చెరలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే
ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. కాబట్టి సంఘములో సాటి సహోదర సహోదరుల కష్టాల కొరకు మనం ప్రార్థించాలి, అనారోగ్యాల కొరకు మనం ప్రార్థించాలి, ఆర్థిక ఒడుదుల కొరకు మనం ప్రార్థించాలి, నూతన ఆత్మల కొరకు ప్రార్థించాలి, విశ్వాసులైన మనం పడిపోకుండా ప్రార్థించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా నేను చెరలో ఉంచబడటానికి నేనే నేరం చేయలే, అయితే దేని కొరకు? క్రీస్తు యొక్క నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను చెప్పినందుకే ఆయనను చెరసాల్లో వేశారు. అయితే ఆయన అంటున్నాడు, చెరసాల్లో నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఏమి ఉండదు, ఫ్యాన్ ఉండదు, అయ్యి ఉండదు. తన బాధలన్నీ ఒక్క మాట కూడా చెప్పుకోవడంలే సంఘస్థులతో. మనమైతే ఎన్ని చెప్పుకుంటాం మన కష్టాలు దుఃఖాలు? చెప్పటం తప్పని కాదు నేను అనేది. అపోస్తలుడైన పౌలు ఆయన గురి దేవుని యొక్క వాక్యం మీదనే ఉంది. వాక్యం ఎక్కడెక్కడ ప్రకటించాలా, ప్రకటించని ప్రాంతాలు ఎక్కడున్నాయి, వీటి మీదనే మన దృష్టి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధులుగా ఉండటకు పరిశుద్ధపరచబడిన క్రీస్తు యేసు ప్రభు వారి నామమందలి విశ్వాసము ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నీవు నేను పరిశుద్ధ లేఖనాలు ఎరిగి మనము మన కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాం. అయితే ఇతరుల గురించి మనకు చింత లేదా? వారి గురించిన చింత మనకు ఉండాలా. అయ్యో వారి జీవిత యాత్రలో ఎంతో నష్టపోతున్నారే, కాబట్టి క్రీస్తు యేసు మహిమ సువార్త ప్రకాశం వారికి కూడా ప్రకాశింపబడాలి కదా అనే చింతతో ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి బెయేర్షెబా ప్రార్థనా మందిరం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా సువార్త ద్వారా అనేకులు ప్రభువులోనికి రావటానికి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన మందిరం యొక్క సంఖ్య పెంచుకోవటం కాదు మనకు ముఖ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని వారి జీవితాల్లో నశింపక, ఎందుకంటే నిత్యాగ్ని గుండానికి వెళ్తున్నారు తెలిసి తెలియక. నేను ఒకసారి హైదరాబాద్లో మౌలాలి గ్రౌండ్స్లో వాకింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన రైల్వే ఉద్యోగి, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు, నేటివ్ హైదరాబాదే. ఆయన వారు ఆర్సీఎం చర్చికి వెళ్తారు. చర్చిని విమర్శించడం కాదు కానీ అక్కడికి వెళ్తారు, భక్తిపూర్వకంగా ఉంటారు. అయితే ఆయన పేరు రూబెన్, నాకంటే వయసులో పెద్దవాడు, 74 ఇయర్స్. ఆయన వాక్యంకి వచ్చినప్పుడు పరిచయం అయింది. ఆ పరిచయం అయినప్పుడు మాట్లాడుతుంటే వాక్యం వస్తుంది, వాక్యంలో మాట్లాడుతూ సంతోషించేవాడు. ఆ తర్వాత నేను అడిగాను, మీరు హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నారు, భగత్ సింగ్ గారి గురించి మీకు తెలుసా అంటే, నాకు తెలియదు బ్రదర్ అన్నాడు. హైదరాబాద్లో ఉంటూ క్రిస్టియన్గా ఉంటూ ఆర్సీఎం చర్చికి వెళ్తున్నాడు. గోల్కొండ క్రాస్ రోడ్లో భగత్ సింగ్ ఫెలోషిప్ గురించి, భగత్ సింగ్ గారి గురించిన జీవితాన్ని గురించి తెలుసా అంటే, ఆయన గురించి తెలియదు. భగత్ సింగ్ ఫెలోషిప్ అనేది తెలుసు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, దాని గురించి నాకు సంపూర్ణంగా ఏమీ తెలియదు. చాలా విచారం అనిపించింది. ఆ తర్వాత మా ఫ్రెండ్షిప్ చాలా డెవలప్ అయింది. ఆ వాకింగ్ అంతా దేవుని యొక్క వాక్యము ఆయన డౌట్లో అడిగేవాడు. ఆ తర్వాత ఆయన 2 కుమార్తెలు, ఆ తర్వాత ఒక కుమారుడు. ఆ కుమారుడు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో చెప్పుకుంటూ వచ్చేవాడు ప్రార్థన. ఆయన భార్య మంచి ప్రార్థనా పరురాలు, ఆమె వాక్యాన్ని ఎరిగిన ఆమె, వాక్య లేఖనాలు ఇవన్నీ చక్కగా చదువుతారు. వారి ఇంట్లోనికి మమ్మల్ని ఆహ్వానించాడు. నేను మా మిసెస్ కూడా వెళ్ళి వాళ్ళతో దేవుని సువార్త ప్రకటించాం. ఆ సిస్టర్ మంచి వాక్యం ఎరిగిన ఆమె, విశ్వాసురాలు, మంచి విశ్వాసం. ఈయనకంత ఇంట్రెస్ట్ లే, కొద్దిగా ప్రార్థన చేసుకుంటాడు అంతే. రైల్వే ఎంప్లాయీ రిటైర్మెంటు, అప్పుడప్పుడు డ్రింక్ కూడా తీసుకుంటాడు కొద్దిగా. విశ్వాసం కూడా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా, బావమరుదులు అందరూ కూడా మంచిగా దేవుని వాక్యంలో ఉండేవారే. ఆర్సీఎం చర్చిలో ఉన్నా కానీ తమిళియన్ ఆయన. కాబట్టి హైదరాబాద్లో ఉంటూ కూడా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులకే తెలియకపోతే ఇంకా మిగతా వారి పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా, నీవు నేను కూడా, కుక్కలు ఎంటబడుతున్నాయి. యేషవన్న కుక్కను ఎంటబడ్డాయి, 2 కుక్కలు ఎంటబడ్డాయి. నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా లేనట్లయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మన జీవితంలో మనము, మన బిడ్డలు, మన బంధువులు వీళ్ళేని కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనం చింత కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం దయచేసి 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగ్గా, కాబట్టి పేతురు వారికి ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పారు. ఇది మనం ఇతరులకు ప్రకటించవలసిన సువార్త. ఈ పరిశుద్ధాత్మ అనే వరం ఏం చేస్తుందంట? 39 అందరం కలిసి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. కాబట్టి నీవు నేను కూడా ఈ పరిశుద్ధాత్మ అనే కృపావరాన్ని పొందుకొని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సహోదర సహోదరుల మందరం కూడా మనము ఈ పరిశుద్ధాత్మ మీకును మీ పిల్లలకును దూరస్తులు, మన బంధుమిత్రాదులందరికీ, మన ఇరుగు పొరుగు వారికి అందరికీ, మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా ఏం చెప్పాడు? దేవుని యందు అంగీకరించి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఏ రీతిగా ఉండాలంట? 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు 3000 మంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, వీరందరూ కూడా ఎట్లా ఉన్నారు? అంగీకరించి బాప్తిసం తీసుకున్నవారు 42 అందరం కలిసి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నది. కాబట్టి అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుట. మనకందరికీ తెలుసు, నూతన నిబంధన సంఘం ప్రారంభించిన తర్వాత 3000 మంది వచ్చారు కదా. 120 మంది మేడగదిలో ఉన్నారు మొదటి అధ్యాయంలో. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలగా మొట్టమొదటి ప్రసంగాన్ని పేతురు చేశాడు. 3000 మంది చేర్చబడ్డారు. 3120 మంది వీరు ఎట్లున్నారు? సహవాసంలో, అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయట్లో ఉన్నారు. అప్పుడు ఇంకా ఎట్లున్నారు? 46వ వచనం అందరం కలిసి, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి ఆత్మీయ కుటుంబంగా చేర్చబడిన మనమందరం ఆత్మీయమైన సిద్ధపాటుతో దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి, మహింపరిచేవారిగా ఉండాలి. అంతకు మునుపు మన ప్రవర్తన ఎట్లున్నా ప్రభువును అంగీకరించిన తర్వాత మన ప్రవర్తన వేరుగా ఉండాలి. దేవుని యొక్క చింత ఇవన్నీ. ఇప్పుడు ఈ రీతిగా నూతన నిబంధన సంఘం స్థాపించబడింది. మనం సంఘ దర్శనాన్ని కలిగినప్పుడు అపోస్తలుల బోధ, సహవాసం ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు మరి ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయి. భర్త, భార్య, పోట్లాటలు లేని భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారు? చిన్న చిన్న దానికి కూడా పోట్లాట్లు వస్తాయి. అయితే మరి ఇద్దరు విడిపోతారా? కలిసి ఉంటారా? విడిపోతారా? కలిసి ఉంటారా? కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఏం చేయాలా? కోపం ఒక రోజున్నా 2 రోజులున్నా మీరు ఎట్లుంటారో కానీ, మా అమ్మ మా నాన్న పోట్లాడితే ఒక నెల రోజులు మాట్లాడుకోరు. నేను చచ్చా, నెల రోజులు నేను చచ్చా. మా నాయన ఇంటికి వస్తే మా అమ్మ అంటుంది, రే ఈ ప్లేట్ తీసిపోయి మీ నాయనకి ఇవ్వరా, ఆయన తీసిపోయాను వేసి, రే నాకు వద్దు పోరా అంటాడు. మళ్ళీ ఆమె కాడికి పోతే ఏమన్నా కానీ ఇవ్వపోరా, తింటాడు పోరా, మా నాయన నాకు వద్దురా అంటాడు. ఈ బాధ ఎక్కడ పడానురా దేవుడా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారు నాయన, ఇక్కడ అక్కడ తిరగలేక చేస్తున్నామని. కాబట్టి ఇప్పుడు అంటున్నాములే, అప్పుడు ధైర్యం ఎక్కడిది? వాళ్ళు చెప్పింది వినడమే మన పని. కాబట్టి నెల రోజులు అట్లే ఉంటారు. ఆ తర్వాత మరలా తిరిగి కలుసుకుంటే అప్పుడు సంతోషం కుటుంబం. అందులో
ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. నాకు ముందు ఎవరు పుట్టలే, నా తర్వాత ఎవరు పుట్టలే, నేను ఒక్కనే వాళ్ళకి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధులుగా చేర్చబడిన కుటుంబంలో క్రీస్తు యేసు ప్రభు వారి శరీరంలోని అవయవం. ఇప్పుడు సంఘం అంటే ఎవరంటే శరీరం, క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరం. ఆయన కాలికి చీమ కొడుతూ ఉంటే మెదడు చెప్తుంది, అయ్యా నీ యొక్క పాదములో చీమ గరుస్తోంది, కొంచెం చెయ్యికి చెప్పండి అని. అంటే చెయ్యి నేనెందుకు చేయాలా, నేను చేయను, ఆయన కాలుని నేను ముట్టుకోను అంటే అవుతుందా చెప్పండి? అవుతుందా కాదా? నిద్రలో కూడా పండుకొని కోడితే చీమ ఆ యొక్క దోమ ఏడుకు చావాల్సిందే, అంత స్పీడ్గా జరిగిపోతుంది ఆ యాక్షన్. పర్మిషన్లు ఇవన్నీ ఉండవు, ఆజ్ఞే అంతే. ఆ శరీరంలోని అవయవాలన్నీ శిరస్సు చెప్పినట్టు చక్కగా వింటుంది. మరి మందికి వింటంలా. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. కాబట్టి సంఘము అనే శరీరము క్రీస్తు యేసు ప్రభువుది. ఆయనలో నీవు నేను ఉన్నాము. మరి అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మొట్టమొదట లేచినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. కాబట్టి 19-20 అందరం కలిసి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపబలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెననియు తండ్రి అభిష్టమాయను. 21 అందరం కలిసి, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను కాబట్టి మనకు సమాధానం ఎట్లొచ్చింది? మన దుష్క్రియల వలన మనసులో విరోధ భావం గలవారై ఉండినా కానీ ఆయన సన్నిధిలో ఏం చేశాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా తన వాక్యమనే ఉదక స్నానము చేత ఆయన నిన్ను నన్ను శుద్ధీకరించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 27 అంటే అటువలే కన్నుంచి చదవండి, అందరం కలిసి చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి నీవు నేను కూడా ఎట్లా ఉన్నాం? క్రీస్తు యేసు ప్రభువారు శరీరము సంఘము, ఆ సంఘములో మనమంతా అవయవములుగా ఉన్నాము. కాబట్టి ఏ అవయవానికి కీడు కలగడం శరీరం ఊరుకుండదు, వెంటనే దానికి సహకరిస్తుంది. అలాంటి ఆత్మ కలిగిన వారిగా నీవు నేను ఉండాలని దేవుడు తన వాక్యభాగం ద్వారా నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను కూడా అపొస్తలుడైన పౌలు ఈ కొలస్సీ సంఘానికి రాసే కాలములో ఎట్లున్నారంట? అబద్ధ బోధకులు, ప్రవక్తలు, ఆ తర్వాత పరిచారకులు బయలుదేరారంట. వాళ్ళు అంటున్నారంట ఏమని? యేసుక్రీస్తు ప్రభు దేవుడు గాడు, అదిగాక ఆయన కూడా ఒక మరి ప్రవక్తల్లో ఒకడు, దేవుని యొక్క దూతలో ఆయన యొక్క దూత, అంతేగాని ఆయనే లోకరక్షకుడు కాదు, ఆయన దేవుడు కాదు అని అనేక సిద్ధాంతాలు తీసుకొని వచ్చి వారు సంఘాలను చెరిపేస్తూ ఉన్నారంట. కాబట్టి చెరిపేడి వర్తమానాలను బట్టి ఆయన చెరసల్లో ఉన్న సంఘాలకు పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఈ కొలస్సీ సంఘాన్ని ఆయన చూడలేదంట. ఆ సమాచారం విని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ పత్రిక రాశాడంట. నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో ఒక సంఘం చెదిరిపోయిందంటే దాని విషయమైన బాధ నీకు నాకు ఉండాలి.
మన ఇంటి విషయం, మన బిడ్డల విషయం ఎంత చింత కలిగి ఉన్నామో సంఘం విషయం కూడా అదే చింత కలిగి ఉండాలి. అంతేకాని సంఘములో పరిస్థితులను బట్టి విమర్శించేవారు అందరం ఉంటాం, సరిదిద్దేవారు కొందరే. కాబట్టి ఎవరైతే దేవుని సంఘాన్ని ప్రేమించి దాన్ని చక్కదిద్ది సరైన స్థానంలో ఉంచుతారో వారే అందరికంటే తక్కువ ఉన్నా మీలో గొప్పవాడై ఉండేవాడు ఏం చేయాలా? అందరికీ దాసుడై ఉండాలా. వారు దాసులుగా ఉంటారు, ప్రేమించబడరు. ఇంతకుముందు కూడా చెప్పా, ప్రొద్దుటూరులో ఒక ఆయనకు పెద్ద మనిషి పోస్ట్ ఇవ్వలేదని ఆయనకు మన సువార్త లైసెన్స్ టైం అయిపోయింది. తెలుసు, మందిర విశ్వాసి, వాక్యం చెప్పే పెద్ద మనిషి. ఆయన ఒకనొక సమయంలో పెద్ద మనిషిగా తీసేశారు. ఆ తర్వాత మన వాళ్ళు సువార్తకు పోతానే డ్యూటీలో ఆ డ్రెస్ మీద వచ్చాడు. ఎవర్రా మిమ్మల్ని సువార్త ప్రకటించమంది అని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఆయన మరి అన్న ఏందన్నా నువ్వే వచ్చి మాట్లాడుతా, మోయరా నోరు, లైసెన్స్ చూపి, లైసెన్స్ టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత మీరు పోలీస్ పర్మిషన్ లేకుండా ఎట్లా సువార్త ప్రకటిస్తారు? నిలబెట్టేసి కొట్టాడు. ఆయన చంపలకేసి కొడితే మిగతా ఇద్దరు పెద్దలు పరార్, ఆయన నిడిచిపెట్టి. ఇది మన ఐకమత్యం. ఆయన ఒక్కడు దెబ్బలు తిన్నాడు, మౌనంగా సహించాడు. ఆ తర్వాత మరలా ఈసారి ఇట్లా చేయొద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి వెనక్కి పంపించారు. ఎంతో బాధపడ్డాం మేము. ఆయన చాలా సాత్వికుడు. ఆయన మందిరానికి వచ్చి ప్రార్థనలోకి వచ్చిన తర్వాత అందరూ చాలా బాధతో ఏడ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత సేవకునితో మాట్లాడి, అన్న నాకు ఈ పెద్దరికం వద్దన్న, నా పెద్దరికం ఆయనకి ఇచ్చేసి త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేసి ఆయనకు పెద్దరికాన్ని ఇప్పించేశాడు. తర్వాత సంఘంలో సమస్యలు తగ్గిపోయాయి. కానీ ఆయన త్యాగం ఎంత గొప్పది! ఎవరుంటారు అట్లా? మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరనో వాడందరికీ చెప్పరేంటి? పరిచారకుడు అంటేనే మేము చేయం కదా, మేమెందుకు చెప్పాలనా? ఉంటేనే పరలోక రాజ్యం, లేకపోతే అంతే సంగతులు. నేరుగా నిత్యాగ్నిగుండమే. ఎవరికి? మీకే కాదు, నాకే మొట్టమొదటి. ఎందుకు? మోషే ద్రోహులారాన్ని ఎందుకే కానాన్లోకి ప్రవేశింపజేయలే. మరి కోప్పడి నేను వాక్యం చెప్పినప్పుడల్లా నాకు దేవుడు ఇస్తాడు అనుమతి, ఏమో ఆయన చిత్తం. కాబట్టి నన్ను కూడా దేవుడు శిక్షిస్తాడు. మనందరికీ సమానమే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ జైల్లో ఉన్నాడు, తన బాధలు చెప్పడంలే, అయ్యా నాకు ఇక్కడ చాలా చెమటలుగా ఉన్నాయి, ఫ్యాన్ తీసుకురండి. అయినా కానీ నేను దేని నిమిత్తం ఇక్కడికి వచ్చా? నా కుటుంబమే లేదు, మరి నా భార్య పిల్లల నిమిత్తం రాలా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే జైల్లో వేసారయ్యా. కాబట్టి నాకు ఇక్కడ కొంచెం బెడ్ ఉంటే బాగుంటుంది పడుకునేదానికి, వాక్యాన్ని ధ్యానించే. ఈ మాట ఒక్కడి మాట్లాడింటే ఒట్టు. అక్కడి నుండి నేను అక్కడ పత్రికలు రాసి, ఆ పత్రికలు సంఘానికి, ఈ సంఘానికి వచ్చి చూడలే, కొలసి సంఘానికి వచ్చి చూడలే. కొలసిలో ఇట్లా మరి అబద్ధ బోధకులు ఇట్లా వచ్చి మార్చి విశ్వాసులను చెడగొడుతున్నారని తెలిసి అక్కడ పత్రిక రాసి వారిని పంపిస్తా ఉన్నాడు. మనం సంఘం పట్ల ఏం బాధ్యత కలిగి ఉన్నాం? నా ప్రియ సహోదరుడా, సహోదరి, మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు చూసుకోండి అన్నాడంట. మాకు ఇంటర్మీడియట్లో లెక్చరర్ చెప్పేవాడు. సరేరా నాయన, మీ తాతని మూతి నెయ్యి వాసన వస్తుంది, నీ మూతి పాచికంపు కదరా అన్నాడంట ఎవరో ఒకరు. ఇప్పుడు మనం అట్లా అయిపోయింది మన పరిస్థితి. మేము అంత గొప్ప కార్యాలు చేసాం, ఇంత గొప్ప కార్యాలు చేసాం. వాట్ ఈజ్ ప్రజెంట్? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రతిరోజు ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేతూ అహంకారం, గర్వం మన హృదయానికి రాకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ సంఘాన్ని హెచ్చిస్తూ దేవుని వాక్యంలో ఎదగాలని దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన ఆ యొక్క అపొస్తలుడు నీకు నాకు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క అపొస్తలుడు అయిన పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? 4వ అధ్యాయం మరి 2-4 మధ్య భాగంలో, మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చర్చల్లో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలంట. ఆ తర్వాత సంఘానికి చెప్తున్నాడు, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంతేగాని ఇష్టానుసారంగా వారితో అసమాధానంగా ఉండటం కాదు, జ్ఞానం కలిగి నడుచుకోవాలా. 6, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొందుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఎంత పెద్ద అండాకైనా ఉప్పు ఎంత వేస్తాం? కొద్దిగా వేస్తాం.
అండమైన అండలో సగం బియ్యం పోసాం, ఆ బియ్యంలో సగం ఉప్పు వేసాం అనుకో, ఆ వంట ఎవరైనా తింటారా? కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువైనా కానీ ఎవరు కూడా వంట తినలేరు. కాబట్టి మన సంభాషణ ఎట్లుండాలా? ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండాలి. లోకమునకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా చేసితివి, అద్భుత దేవా నా దేవా ఉప్పుగా చేసితివి, లోకమునకు నన్ను. కాబట్టి ఉప్పు వేసినట్టుగా చాలా తక్కువ మాటల్లో నీవు నేను ఉండాలని దేవుని యొక్క వాక్యభాగం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి వెలుగోడు ప్రాంతంలో ఇంకా ఎక్కడ సువార్త ప్రకటించలేదో అన్న, అక్కడ మనం ఏర్పాటు చేద్దామా, సువార్తకుడికి ఏర్పాటు చేద్దామా, ఈ రీతిగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది. మన సమయమైనా అయిపోవచ్చు, ఆయనైనా రావచ్చు. మరి ఆ యొక్క సైంటిస్టులు కూడా చెప్తున్నారు భూమి యొక్క అంతం చాలా సమీపంగా ఉంది అని. మరి అతని పేరు గ్రాహం స్టెయిన్సా కాదు, కుర్చీలో కూర్చొని ఉంటాడు చూడు, సైంటిస్ట్ అమ్మా, స్టీఫెన్ హాకింగ్. ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యి లాస్ట్కి వెన్నెముక ఇదంతా పడిపోయి కుర్చీకే పరిమితమైతే, కుర్చీలో నుంచి ఆకాశం చూసి ఆయనకుండే జ్ఞానాన్ని ఆకాశ నక్షత్రాలు ఖగోళ శాస్త్రం అంతా చదివాడు. ఆ స్థితిలో చదివి ప్రపంచానికి బోధించాడు. బోధించిన తర్వాత ఆయన ఎంత జ్ఞానం తీసుకున్నాడంటే దేవుడే లేడన్నాడు. చివరికి అంత గొప్ప సైంటిస్టు దేవుడు లేడన్నాడు, సృష్టికర్త లేడన్నాడు. పేరేంటి? స్టీఫెన్ హాకిన్స్, క్రైస్తవుడు. ఆయన చెప్తా ఉన్నాడు భూమికి చివరి కాలం దగ్గరికి వచ్చేసిందని. ఇంకా ఇతర నాసా వారు కూడా పరీక్ష సమయం చాలా దగ్గరికి వచ్చింది, భూమి యొక్క అంతం. నా ప్రియ సహోదరుడా, నీవు నేను ఎట్లున్నాం? మనము మన యొక్క స్వకీయమైన ఆలోచనలను విడిచిపెట్టి సంఘ ఐకమత్యంతో సువార్త అందని ప్రాంతాల్లో సువార్త చెప్పేవారిగా మనం ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మనము మరి ఆ యొక్క మధులేటన్న బాబురావు వారి గృహాల మధ్యలో అక్కడ ఒక స్థలాన్ని దేవుడు మనకు అనుమతించేదానికి కొంతకాలం చేసుకోండి అని అనుమతించారు. ఇది ప్రభు కృప, మనకు ద్వారాలు తెరిచాడు. ఇక్కడ ఏమన్నాడు మరి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో దయచేయవలెనని 3 ఫుట్ నోట్ కిందేమని ఉంది, వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలని. అది ప్రవేశం, ఆ ద్వారం మనకు ఓపెన్ అయింది. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని అక్కడ మొట్టమొదట ఒకరింటి దగ్గర పరిచర్య స్టార్ట్ చేయాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వీలైతే నెక్స్ట్ వీక్ నుండే మనం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థన లేకుండా మనం ప్రార్థిస్తే అది కొనసాగదు. స్త్రీల కూడికలో, ప్రార్థన కూడికల్లో ఆ ప్రాంతంలో ఒకరింటి దగ్గర మనం మరి సోమవారం అంటే ఆదివారమే మందిరానికి పోయేస్తారు, సోమవారం రమ్మంటే రాలేరు. అదిగాక సోమవారం సంత, ఎవరు కూడా రారు. మరి మనకు ఉండేది ఖాళీ శుక్రవారం ఉంది. శుక్రవారం సాయంకాలం 6:30 నుండి 8 వరకు దేవుని చిత్తం అయితే అక్కడ ప్రతి వారం ఒకరింట్లో కూడిక పెట్టేదానికి, ఒకరింట్లో అక్కడ మనము సంఘాన్ని ఆ యొక్క స్థలం మందిరానికి అనుకూలంగా చిన్న షెడ్ వేసుకునేంత వరకు నెక్స్ట్ వీక్ నుండి ప్రారంభించేదానికి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఈరోజు ప్రార్థన అంశంలో సరే, తన గురించి ఆలోచన చేయలే పౌలు. కాబట్టి మన సంభాషణ ఎట్లుండాలా? చాలా తక్కువ ఇవ్వాలా, ఎక్కువ కాదు. ఎక్కువైతే ఆ వంట చెడిపోతుంది. తర్వాత 7వ వచనం త్వరగా కాబట్టి పౌలు తనను మాత్రమే కాకుండా తనతో పనిచేసిన వారిని అందరినీ నా తోడి సేవకుడు, నా ప్రియ కుమారుడు, నా సహోదరుడు, అంచెలంచెలుగా వారిని పైకి తీసుకొని వస్తున్నాడు. సంఘములో సేవకుడు వచ్చిన తర్వాత అనేక సేవకులు లేవనెత్తబడాలా, పాటలు పాడే తలంతులు కలిగిన వారు లేవనెత్తబడాలా. అనేక రీతులుగా ఇది సంఘము యొక్క సేవకుడు చేయాల్సిన పని. ఆయన సేవలో అనేకులు సంఘానికి వర్తమానికులు చుట్టూ వార కార్యక్రమాల్లో పోయేదానికి నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నా అనే రీతిలో. అయితే ప్రతిదీ క్రమానుసారంగా ఉండాలి, దైవ చిత్తానికి లోబడి ఉండాలి.
ఇస్తే ఒక రకం, ఇయ్యకపోతే ఒక రకం కాదు. ఇచ్చినా ఇయ్యకపోయినా, ఓ నెబుకద్నెజరు రాజా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షించినా రక్షింపకపోయినా ఆయన కొరకు జీవిస్తాం. ఇది నీ తీర్మానంగా ఉండాలి. రైట్. మరి 8-9 వచనాలు. కాబట్టి ఒనేసిము వీళ్ళ దగ్గర నుండే వచ్చాడు, కొలసి సంఘంలో నుండే వచ్చాడంట. ఆయన దొంగ, యజమాని దగ్గర దొంగతనం చేసి పారిపోయాడు. అక్కడ పౌలు చెరసాల్లో ఉన్నాడని అక్కడికి పోతే పౌలు అతన్ని మార్చేసి తిరిగి సంఘానికి పంపించాడు. కాబట్టి పడిపోయిన వారిని మనం లేవనెత్తి సంఘానికి ఉపయోగకరమైన వారిగా సిద్ధపరచాలి. ఎవరు? సేవకుడి బాధ్యత కాదు, సంఘస్థుల అందరి బాధ్యత. వారి కొరకు ప్రార్థించాలా. వారిని తిరిగి మందిరానికి తీసుకొని వచ్చేంత వరకు ప్రార్థన ద్వారానే మనం ఇవన్నీ చేయాలా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనం చదవమ్మా. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు. ఇలాంటి విశ్వాసులు మనకు కావాలా? ఏమని? ప్రతి ఒక్కరూ మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండాలా ప్రతి ఒక్కరని ఎల్లప్పుడూ మీ కొరకు. ఎక్కడ? అందరూ వినేటట్టు కాదు, తన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, 15వ వచనం. ఇంట కూడా సంఘాలు ప్రారంభించబడ్డాయి 10 దినాల్లో. ఒకరింటిలో మనం రేపు వారం ప్రారంభించాలా. అది శుక్రవారం సాయంకాలం 6:30 నుండి 8 గంటల వరకు ఒకరింటిలో వారు యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చారు. మన సహోదరులు తెలుసుకున్నారు వారి ఇంట్లో. మరి అక్కడ మనం రేపు శుక్రవారం ప్రారంభిస్తాం. ప్రతి వారం శుక్రవారం అక్కడ ఉంటుంది సంఘముగా. వీలైన వారందరూ అక్కడికి రావాలా. దీనికోసమై ఈ వారం అంతా మనం ప్రభువును ప్రార్థనలో గడపాల. రైట్. చదవండి 16. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి. వాళ్లకు లవొదికయకు రాసిన పత్రికను కాబట్టి ఇది ప్రభు పరిచర్య. మన వ్యక్తిగత, మన సంఘములోని వారి కష్టాలు, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు రిమైనింగ్ మన సంఘ పరిచర్య డెవలప్ అయ్యేదానికి, ప్రార్థనలో కొనసాగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.